స్వామి అగు వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా నేటి రాత్రి అంతయు వల్లకాటి అందు కావలింది. ఉదయం మన ఇంటికి వచ్చుతున్నప్పుడు ఈ కొండ నిన్న కొత్తగలు నింపుకొని రమ్ము అని ఈ సురాభాండం నాకు ఇప్పించినాడు. అహో సురాభాండమా, నీవు కడుంగుడు పూజ్యురాలు కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తి విశ్వాంబరాదేవికి ఆస్థానము మదీయ భుజపీఠపై ఇట్లు అధిష్ఠించి ఉన్నావు. ఇంకా త్వరపడి శ్మశాన వాటికకి పోయి అంధకార అప్పటి బ్రహ్మాండమంతయో ఆవరించి కన్నులు ఉన్న వారిని కూడా విద్వానం చేయించినట్టు కదా ఈ అంధకారము. కలవారి లోపలి నిదానమునెత్త అరుగు దొంగలకు సిద్ధాంజనంబో మగల గోరు కలిచి తెగి అంజుగాండ్రకై కారాడు కులకల తప్పు గట్టే అలవోక అలంతి పిట్టలను బట్టి వేటాడు వాడు భూకములకు పాడి పంట మసనంబులో నయం పెసలారు చాకిని డాకిని తతుల చుట్టాల సురభి రేలతాంగికి నల్లని మేలి ముచుగు కమల జండమునకు నెల్ల కన్ను మోత సత్య విద్రోహి దుర్గ సత్య విగుతోడు కటికి కటియలమే దిత్తటి ములండు ఇంకా తులాడిపోయి ధ్యాన వాటికి పోయింది. అహో ఈ శ్మశానం నన్ను ఎక్కడ చూసినాను. కాబో బ్రహ్మరక్షస మోహం విధి ఘోషించుచుండే రుక్కుల క్రమము కాబోలు వీరు విగత జీవ భాంగవులు అడలు చుండిని మహత్తారవములా కాబో వీరు చక్కరిబోత మాంత్రికులు నమకు చుండిరి కపాలముల కొరకు కాబో ఇది పిశాసి భంగమ శ్రేణి కలలంపు భూవంపు పంతి సాగే చిట్లుచున్నవి కాబోలు చితులలోన కాల్తబడెడు చవాల కంకాల ఎస్తి ఎట పెటిల్ మని రవములే యొసగుచుండే దిక్కులన్నింట మాత పిక్కటిల్ల ఓహో ఎవరచ్చట ఎవరు వారు
కాటి సుంకంబు చెల్లింపకయే సమాల మసనమున కాల్చరే కదా మనుజులారా. కాపు లేదనుకొంటిరేమో భదుండు దళిత గోరారి ఈ వీరదాసు కలడో. అయ్యయ్యో, ఎంత పొరబడి తిని సగపు కాలుచు బరువు లేక నిట్ట నిలువును పైకి లేచిన ఈ శోభను చూసి ప్రాణిగా భావించుతుంది. అయ్యయ్యో, ఈ కళేబర దుస్థితి ఎంత జాలింగొలిపడిది. మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహమునను నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం ముందు నందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు కట్టెలను కాలుచు ఆ ఇల్లాలను రాదు పుత్రుడును తోడైరారు తప్పింపగా. ఇది చిత్రమైన ప్రకృతి, విచిత్రమైన ప్రకృతి. ఎన్నో ఏళ్ళు గతించిపోయినది కానీ ఈ శ్మశాన స్థలి కన్నుల్ మోచిన మందభాగ్యుడు ఒక్కడైన లేచిరాడు. అయ్యో ఎన్నాళ్ళి చలనంబు లేని చయనంబు ఏ తల్లులు అల్లాడిరా ఏ తల్లులు అల్లాడిరో కన్నీటంబడి కాగిపోయినది నిక్కం తెలుగు పాషాణము. పేదవాణి మొదలుకొని భాగ్యవంతులకు ఈ స్థితిలో కాలిపోవాల్సినదిగా ఇచ్చోటనే సత్కవింద్రుని కమ్మని కలమో నిప్పులలోన కరగిపోయే. ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలు కలసిపోయే. ఇచ్చోటనే ఎట్టి పేరెన్ని కలుగొన్నా చిత్రనేసుకొని కుంచియు నశించే. ఇది పిశాచులతో నిటలెక్షనుండు గజ్జ గదలించి ఆడు రంగస్థలం.
ఇది మరణ దూత శిక్షణ దుష్టలయ అవని పాలించు పశ్వసింహాసనం వాకున రాని గొప్ప ధనవంతుని నిద్దపు పాలరాతి కోరి పారవేయబడి పేరికలం పొరలాడు క్రేతము ఏ అకటి చిచ్చునల్ కుమిలే ఆత్యగతి వచ్చిన ఏ పేదవాణి గౌరో కదా ఆ పేదవానికై పడబడక్కడు దాచదు కాటినేలయో ముదురు తమస్సులో మునిగిపోయిన కొత్త సమాధి ముదురు తమస్సులో మునిగిపోయిన కొత్త సమాధి దాని మీద పైపదల్ మినుంగురుల్ గురువు పోలిక కాదాలదు అది హృదయం వసునే నిల్పిచనియల్ గత పుత్రిక ఏ అభాగ్యయో ఇత అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు విశ్వాంభరా నటనమ్మున కబళించి గర్భమున విన్యస్తంబు గావించి ఉత్తటపుల్ బొబ్బిలితో మేఘనక ప్రక్కల్ చేసి ఆయిగా జో పట్టి ఊరట కల్పించు అభేద భావమున కర్మం బిందుగారాడ ఇట్టి శ్మశానంలో కలిగినప్పుడల్లా ఇలాంటి వైరాగ్యములు కలుగుతుంటారు సహజం. ఇంకా నా మంచి దగ్గరకు పోయింది. అయ్యో దారి బొత్తుగా రణింపలేకున్నాను. ఈ స్థితిలోని కష్టం నేను ఇప్పుడు దీపంగా ఉపయోగించుకున్నాను. ఆహా చక్రవర్తులకు సేవక జన్మము పట్ల నా ఇప్పటి నిత్య స్థితికి ఈ పరమే మిత్తిరించటమే. చతురంభోధిపరీత భూవలయ రక్ష దక్ష చామీకర శతదండంబు ధరించ ఈ కొరదే ఆహా ఇప్పుడు ఈ చితిలో కాటిలో కాలుతోనున్న ఈ కొరవి దాల్చల్ నవ్యమాణిక్య రాజత నీరాజన కాంతికి బదులు వచ్చ
చోదని యంబుగా ఆ ఆ ఆ ఆ ధన్యవాదాలు. అయ్యో, ఈ కరువు ఎప్పుడే ఆరినది. పోని పారవేట. రైట్, థ్యాంక్ యూ. సదు మల్లికార్జునరావు గారు సుప్రసిద్ధ కళాకారులు. సుప్రసిద్ధ కళా ప్రావీణ్యులు. వారి ద్వారా మేముంటానన్ను ప్రశంసా పత్రం కె ఆనందరావు గారికి.